బిగ్ బాస్ సీజన్ 8 లో తదుపరి చీఫ్ గా సీత ఎన్నిక కాబడ్డారు. అయితే క్లాన్ సభ్యుల్ని మాత్రం మళ్ళీ 3 వారం లాగానే మారేందుకు వెసులుబాటు కల్పించాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంటి సభ్యులు అటు ఇటు మారే క్రమంలో ఒక షాకింగ్ రిజల్ట్ నమోదైంది. ఇక బిగ్ బాస్ కూడా దానికి బిత్తరపోయి కొత్త రూల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇక ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే, క్లాన్ మారే విషయం హౌస్ మేట్స్ కి వదిలేసిన బిగ్ బాస్ ఆ అవకాశం ఇచ్చిన తర్వాత అందరూ కూడా కాంతార క్లాన్ లోకి వెళ్లడానికి ఇష్టం చూపారు. ఇక నిఖిల్, పృథ్వీ, సోనియా తప్ప మిగిలిన అందరు కూడా కాంతార క్లాన్ లోకి వెళ్తారు. అలా వెళితే మళ్ళీ రెండో వారం లాగా నిఖిల్, మణికంఠ ఉంటే ఎలా, వార్ వన్ సైడ్ అయిద్దో అని అనుకున్నారు ఏమో భావించిన బిగ్ బాస్ దీనికి కూడా ఒక రూల్ పెట్టేశారు. కాంతార క్లాన్ లో ఇప్పుడు శక్తి క్లాన్ కి మించి బలం ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా కాంతార క్లాన్ లోకి వెళ్లాలని అనుకుంటే కాంతార క్లాన్ నుంచి వేరే వాళ్ళు బయటకు రావాలి అని బిగ్ బాస్ రూల్ పెడతాడు. ఇక దాంతో ఆ క్లాన్ లోకి వెళ్లడం కోసం చివరిగా మిగిలిన వాళ్ళు చేసేది లేక శక్తి క్లాన్ లోకి వెళ్తారు. ఇక ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే, బిగ్ బాస్ ఈ సీజన్ లో టామ్ అండ్ జెర్రీ అయిన యష్మి, మణికంఠ. అసలు నిఖిల్ కూడా ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఇలా కాంతార వైపు మొగ్గు చూపడానికి కారణం నిఖిల్ అనే చెప్పాలి. నిఖిల్ క్లాన్ లో ఉంటే క్లాన్ గెలుస్తుందని, కానీ మనం మాత్రం ఇప్పుడు కూడా చీఫ్ అవ్వలేమో. అలాగే నిఖిల్ సోనియా మాటలే వింటాడు తప్ప మన మాటల్ని అస్సలు వినడు. అలాగే మనం టాస్క్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ కూడా నిల్లు. ఇక అందుకనే తనకి ఆపోజిట్ గా ఉంటే కనీసం ఆడియన్స్ కైనా పోరాడుతూ కనపడవచ్చు అని హౌస్ మేట్స్ అందరూ కూడా కాంతార క్లాన్ లోకి వెళ్లడం కోసం బ్రహ్మరథం పట్టారు. ఇంత బాగా అందరినీ కేరింగ్ గా చూసుకున్న తన క్లాన్ లో కాకుండా వేరే క్లాన్ కి వెళ్లిన తన సభ్యులు చేసిన మోసానికి నిఖిల్ చాలా ఫీల్ అవుతూ కనపడ్డాడు. నిఖిల్ ని తన క్లాన్ సభ్యులు మోసం చేశారని మీరు అనుకుంటున్నారా? నిఖిల్ హౌస్ లో అంత పవర్ఫుల్ కంటెస్టెంట్ అని మీరు అనుకుంటున్నారా? నిఖిల్ ని కావాలని ఎందుకు అందరూ అవాయిడ్ చేస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.